అసలు ఇంతకీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఇక మరొక 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న ఈ సందర్భంలో ఒక కొత్త పార్టీ ఆవిర్భవించడం, అసలు ఆ పార్టీకి స్పేస్ ఉందా, ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందా, ఎవరికి లాభం చేకూర్చడం కోసం, ఎవరికి నష్టం చేకూర్చడం కోసం ఈ పార్టీ ఆవిర్భవించింది, ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించినటువంటి ఈ కొత్త పార్టీతో. ఇంతకీ అసలు ఈ ప్రశ్నలన్నిటికీ స్వయంగా సమాధానం చెప్పడం కోసం మనతో పాటు లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటం కంటే కూడా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి డిజిగ్నేషన్ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. జేడీ గారు, ఈ పిలుపు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్న పిలుపు. జై భారత్ జాతీయ రైతుల దినోత్సవ సందర్భంగా మా రైతు బంధువులందరికీ ప్రప్రథమంగా నమస్కారాలు మరియు శుభాకాంక్షలు. జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ప్రజల నుంచి పుట్టిన పార్టీ. ఆ పార్టీకి అధ్యక్షుడిగా నేను నియమించబడ్డాను. ఏదైనా కూడా ప్రజాసేవలో ఉన్నప్పుడు పార్టీ టైటిల్స్ కానీ పదవులు కానీ పెద్ద ప్రాముఖ్యం వహించవు. మన ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రజల సేవలకు ఎలా చేయాలి, ప్రజల దగ్గరికి ఎలా అవ్వాలి అన్నది ప్రధానంగా. ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా మీరు సంబోధించడం నాకు ఆనందం కలుగజేస్తుంది. ఎందుకంటే ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ పేరు తలుచుకోగానే దేశభక్తితో వాళ్ళ శరీరాల్లో ఒక రకమైన కొత్త ఉత్సాహం వస్తుంది జై భారత్ అనగానే. మురళి, ఓకే, వినడానికి ఖచ్చితంగా జై భారత్ అనేటువంటిది అది భారతీయులందరికీ గర్వకారణమైనటువంటి అంశమే, కాదనడానికి వీల్లేదు అన్డౌటెడ్లీ. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంలో ఈ 11th అవర్లో రేపు జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు, ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏపీ మీద ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి 3 నెలల ఎన్నికల ముందు ఇప్పుడు పార్టీ ప్రారంభిస్తే అది అసలు ప్రజల్లోకి వెళ్ళడం సాధ్యమేనా, లేక వేరే ఏదైనా ఇంట్రెస్ట్తో ఈ పార్టీ పెట్టారా? 4.5 సంవత్సరాల నుంచి 2019లో ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి నేను ప్రజల్లోనే ఉన్నాను. కాబట్టి కొత్తగా ప్రజల్లోకి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ ఏమీ లేదు. ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం, ప్రజల మనసుల్లో ఉన్నాం. అందువల్ల ఈ 3 నెలలు 4 నెలలు అన్నది పెద్ద ప్రధాన అంశం కాదు. ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఈ సమయం ఖచ్చితంగా సరిపోతుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. మా ఫాలోయర్స్ కూడా దృఢంగా నమ్ముతున్నారు, ప్రజలు నమ్ముతున్నారు. ఓకే, లక్ష్మణ్ గారు, ఒక ఆఫీసర్గా మీరు పనిచేసినటువంటి తీరు ఒక పార్శ్వం అయితే, రాజకీయాల్లోకి మీరు ప్రవేశించిన తర్వాత ముందుగా మీరు రాయలసీమలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఎన్నికల సందర్భంలో జనసేన పార్టీ తరఫున విశాఖపట్నంలో కంటెస్ట్ చేస్తున్నారు. ఇట్లా కొంత రాజకీయ అనుభవాన్ని బాగానే గడించారు. అలాంటి రాజకీయ అనుభవంతో ఈ రోజున ఈ పార్టీ ఇప్పుడు ప్రారంభించడం అంటే చాలా చివరి నిమిషంలో ప్రారంభించడం మీకైతే అనిపించట్లేదా? ఎందుకంటే ఎప్పుడు కూడా సాహసం చేయాలి మనం. అందుకనే పాతాళ భైరవి సినిమా చూస్తే సాహసం చేయరా డింబక అంటాడు. అందువల్ల ఫలితాలకు రావాలంటే, ప్రజల జీవితాలు మార్పులు రావాలంటే ఖచ్చితంగా సాహసం చేయాలి. సో ఇది మీరు అన్నట్టు సాహసమే అనుకోవచ్చు. అయినా కూడా ఈ ప్రజలలోనే ఉన్నాం కాబట్టి ఈ సమయం నాకు సరిపోతుంది అన్నది నేను దృఢంగా నమ్ముతున్నాను. సో వెళదాం, దూకేసాం ఇందులోకి, మేము దూకాము కాబట్టి కానీ మీరన్నట్టు మీరేమి ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. ఆల్రెడీ మీరు మీ పదవి విరమణ చేసి ఇంకా సర్వీస్ ఉండగానే ముందుగానే మీరు రిజైన్ చేసి బయటకు వచ్చి రాజకీయాల్లో ఉండాలి, యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలి అని చెప్పి వచ్చారు ఆ రోజున. దట్స్ ఓకే. కానీ ఈ 5 ఏళ్ల ప్రస్థానంలో, ఈ 5.5 ఏళ్ల ప్రస్థానంలో మీరు గమనించిన దాని ప్రకారం అసలు ఏపీలో కొత్త పార్టీకి స్పేస్ ఉందా అంటే ఏమంటారు అసలు? నేను ఈ 4.5 సంవత్సరాల్లో సుమారుగా విద్యార్థులనైతే సుమారు ఒక 30-35 లక్షల మందిని కలిశాను. ప్రజలను కూడా లక్షల సంఖ్యలో కలిశాను. వాళ్ళను కలిసినప్పుడు నాకు కనపడింది ఏంటంటే వాళ్ళ హృదయాల్లో చాలా స్పేస్ ఉంది మాకు. మిగతా రాజకీయ నాయకులు ఆ పొలిటికల్ స్పేస్ అన్నది వేరే రకంగా ఆలోచించవచ్చు, కానీ నేనెప్పుడూ కూడా ప్రజల మనసుల్లో, ప్రజల హృదయాల్లో ఉన్న స్పేస్ను చూశాను. కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు మార్పు కావాలి మాకు, ఈ మోసపోసిన రాజకీయాలు, మోసపూరిత రాజకీయాలు మాకొద్దు, కొత్త రాజకీయాలు కావాలి, కొత్త రాజనీతి కావాలి అని వాళ్ళ మనసుల్లో ఉన్న స్పేస్ కనిపించింది. అందుకనే
ఈ ముందుకు రావడం జరిగిందని తెలియజేస్తున్నాను మురళి. కానీ ఆ రోజున మీరు జనసేన పార్టీతో ఎందుకు అసోసియేట్ కావాల్సి వచ్చింది? ఇప్పుడు జనసేన పార్టీ నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే టీడీపీతో జనసేన అసోసియేట్ అయి ఉంది కాబట్టి, లేక భారతీయ జనతా పార్టీతో అంతకుముందే అసోసియేట్ అయి ఉంది కాబట్టి ఈ పార్టీలు వద్దనుకుని మీరు బయటకు వచ్చారా? ఏంటి కారణం ఏంటి? నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అక్కడ ముఖ్యంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ తర్వాత ఈ విధంగా మనం చేద్దామన్న నినాదంతో ఆ రోజుల్లో నాకు దగ్గరగా ఉన్న పార్టీ అన్నది, నా ఆలోచనలకు దగ్గరగా ఉన్న పార్టీ అన్నది నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఎన్నికల్లో నేను భాగస్వామయ్యాను. ఎన్నికల్లో కూడా విశాఖ ప్రజలు ముఖ్యంగా మంచి ప్రతిస్పందన ఇచ్చారు. వారు చైతన్యవంతులుగా ఉన్న ఓటర్లు బ్రహ్మాండమైన చూపించి ఆల్మోస్ట్ 3 లక్షల దాకా ఓట్లు వేశారు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2019 ఎన్నికల్లో మీకు వచ్చినటువంటి ఓట్లు 2,84,874 ఇది అఫీషియల్ రికార్డ్స్ లో ఉన్నటువంటి నెంబర్. ఇది 2,88,000 ఓట్లు. చిన్న నెంబర్ ఏం కాదు, చాలా పెద్ద నెంబర్. అటువంటి నెంబర్ని సంపాదించుకున్నారు మీరు ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్టీతో అసోసియేట్ కావడం వల్ల. కానీ ఈరోజు మీరు సొంతంగా పార్టీ పెట్టి ఈ నెంబర్ తెచ్చుకోగలనుకుంటున్నారా కనీసం? యాక్చువల్గా నాకు ఆ సమయంలో ప్రజలు చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఏ పార్టీ కాకుండా ఇండిపెండెంట్గా మీరు నిలబడంటే ఖచ్చితంగా మీరు ఎంపీగా నిలబడేవాళ్ళని కూడా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు 2019 ఎలక్షన్ రిజల్ట్ తర్వాత. సో ఆ విధంగా చూసుకుంటూ వెళితే ఏదైతే ప్రతిస్పందన దొరికిందో ప్రజలు, అది చాలా నాకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల కొత్త విధానాలు తీసుకురావాలంటే కొత్త పార్టీ ఆవశ్యకత ఉంది. ఇది ప్రజలు అడిగినది, ప్రజలు వాళ్ళ హృదయాల నుంచి వాళ్ళు చేసిన స్పందన కాబట్టి ఈ కొత్త పార్టీ ప్రజలలోంచి పుట్టిన పార్టీతో నేను ముందుకు వస్తున్నా. ఓకే, జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పారు, పేరులోనే జాతీయ పార్టీ అన్నారు, పేరే దేశానికి సంబంధించిన వ్యవహారం. కానీ మీ రాజకీయం కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవుతుందా, లేక మీ పార్టీ పేరులో ఉన్న విధంగా ఇది నేషనల్ పార్టీగా చేయాలి అన్నది మీ ఆలోచన? నేషనల్ పార్టీ అన్నది మా ఆకాంక్ష. మా ఆకాంక్ష కూడా దీన్ని నేషనల్ పార్టీగా మొత్తం దేశంలోనే విస్తరించాలని, దానికి అంకురార్పణ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం. అంకురార్పణ ఆంధ్రప్రదేశ్లో చేసిన తర్వాత ఇది ఒక చిన్న వృక్షమై, వటవృక్షమై మొత్తం దేశంలోనే ఇది ప్రధానంగా వెళ్ళాలి, పాకాలి అన్నది మేము కోరుకుంటున్న ఆలోచనలు మావి. ఓకే జడి గారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైనటువంటి రాజకీయ పక్షాలు ఆల్రెడీ ఉండనే ఉన్నాయి. ఆ 3 పార్టీలు కలుస్తాయా లేక 2 పార్టీలు కలిసి అధికార వైసీపీ మీద కొట్లాడతాయా అన్నది ఇంకా కొంత క్లారిటీ రావాలి ఏపీకి సంబంధించినంత వరకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో సైల్ అవుతానని చెప్పారు, ఆల్రెడీ వాళ్ళు కొంత ప్రాసెస్ జరుపుతున్నారు. అందుకంటే ముందే బీజేపీతో టైఅప్ అయి ఉన్నారు. మరి ఆ బీజేపీ వీళ్ళతో కలిసి వస్తున్నారా అదా ఇంకా కొంత క్లారిటీ రావాలి. ఇట్లాంటి సిచ్యువేషన్లో వైపు భారతీయ జనతా పార్టీ, రెండో వైపు జనసేన పార్టీ, మూడో వైపు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ, ఇన్ని పార్టీలు తోసిరాజని లక్ష్మణ గారి వైపు అసలు ఎందుకు చూడాలి? ప్రజల హృదయంలో వాళ్ళ స్పేస్లో మేము కూర్చున్నాం కాబట్టి, ప్రజల హృదయంలో ఉన్న స్పేస్లో మమ్మల్ని కూర్చోబెడతారు కాబట్టి మేము ఖచ్చితంగా ముందుకు వెళతాం. ఎన్ని పార్టీలైనా ఉండేవాడిని, ఏ విధమైన ప్రభావం మా మీద చూపించదు అన్న ఆత్మవిశ్వాసం మాలో ఉంది. ఓకే, ఎవరు పార్టీ స్టార్ట్ చేసినా ఆ కాన్ఫిడెన్స్తోనే ఉంటారు. లక్ష్మణ్ గారు కూడా అదే కాన్ఫిడెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది సాధ్యమయ్యేటువంటి మాటేనా? మీరు ఒక క్రిటికల్ ఐపీఎస్ ఆఫీసర్గా చాలా కేసులు చూసినటువంటి మీ ఎక్స్పీరియన్స్ ఓవైపు అయితే, రాజకీయం ఇప్పుడు నడుస్తున్నటువంటి తీరులో అసలు ఇలాంటి ఒక పార్టీ ఎదగడం, దానికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా కోట్ల రూపాయల వనరులన్నీ కూడా సమీకరించుకోవటం, ప్రజల్లోకి వెళ్ళడం, ఎస్టాబ్లిష్ అవ్వడం, ఇవన్నీ అసలు అయ్యే మాటనా? ఎస్, ఆల్రెడీ మేము హృదయాల్లో ఉన్నామన్నాం కదా. ఇవి ఓటుగా మారుతుంది అంతే. ఏప్రిల్లో కానీ ఎప్పుడో జరగబోయే ఎన్నికల్లో ఆల్రెడీ మేము ఉన్నది అది ఓటుగా మారబోతుంది అంతే. మేము ఎప్పుడు కూడా కోట్లలో డబ్బులు సంపాదించడం ఇవన్నీ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే రాజకీయాలని పేరు చెప్పి మోసం చేయాలనుకుంటారో, ప్రజల్ని వాళ్ళను అన్యాయం చేయాలనుకుంటారో, వాళ్ళను మోసపుచ్చాలనుకుంటున్నారో వాళ్ళకే డబ్బులు కావాలి. ప్రజలకు సరి అయిన సేవ చేద్దాం, ప్రజల జీవితంలో మార్పులు తీసుకొద్దామన్న వారికి డబ్బులు అవసరం ఉండదు. మేము 2వ కేటగిరీకి చెందిన వాళ్ళం. సో ఆ విధంగా మీరు అంటున్నట్టు ఈ 3 నెలల సమయం ఖచ్చితంగా సరిపోతుంది. మీరు ఒక్కసారి చూసుకుంటే జనతా పార్టీ ఏదైతే
జయప్రకాష్ నారాయణ గారి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో వచ్చిన పార్టీ ఒకసారి చూస్తే మీరు అది జస్ట్ 1.5-2 నెలల్లో అది అధికారంలోకి రాగలిగింది. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి మనకు. సో మరీ అత్యాస అనిపించట్లేదా లక్ష్మణ్ గారు? మీడియా ఎందుకంటే మరీ అత్యాస అనిపించట్లేదా? అత్యాస ఏం లేదు. ఎప్పుడైతే మనం సిన్సియర్గా ఉంటామో అది అత్యాస అని బయటి వాళ్ళకి అనిపించదు, కానీ నాకు మటుకు అనిపించట్లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ రామారావు లాంటి ఒక పాపులర్ ప్రజల్లో బాగా బలంగా తన ముద్రని తన మార్కుని చూపించినటువంటి ఎన్టీ రామారావు లాంటి వ్యక్తులే పార్టీ ప్రారంభించి ఎస్టాబ్లిష్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళడానికి కొంత సమయం పట్టింది. కనీసం ఒక 4 నెలలు 6 నెలలు వ్యవధి పట్టింది. అప్పుడున్న పరిస్థితులు కూడా ఆయనకి ఆ రకంగా అనుకూలించాయి. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి విపరీతమైన వ్యతిరేకత, 3 ముఖ్యమంత్రులు మారటం, చాలా చిరాకు పుట్టడం ఆ పార్టీ మీద, ఆ సందర్భంలో సమయం కలిసి వచ్చింది ఆయనకి. కానీ మీకు ఇప్పుడు 2 బలమైనటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు తలపడుతున్న సందర్భంలో ఏదో అంటారు కదా, ఒక మొరటి సామెత, 2 దున్నపోతలు కొట్టుకుంటుంటే లేగదోళ్ళ కాళ్ళు ఇరిగాయని చెప్పి, ఆ రకంగా అయిపోదా మీ పార్టీ పరిస్థితి? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం చేయడానికి 8 గంటలు పట్టేది. ఇప్పుడు అదే అరగంటలో వచ్చేయగలం మేము విమానంలో. ఇప్పుడు మీడియా అంత గొప్పగా పెరిగింది, సోషల్ మీడియా కూడా వచ్చింది. మీడియా కూడా ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేద్దామన్న భావనలు ఉన్న మీడియా విస్తృతంగా పెరిగింది. వీరందరి యొక్క సహకారంతో ఇంకా త్వరగా ప్రజలను చేరడం అన్నది చాలా సులభమని నేను నమ్ముతాను. కాబట్టి ఎన్టీ రామారావు గారికి ఖచ్చితంగా 8 నెలల సమయం పట్టింది. ఆ టైంలో కమ్యూనికేషన్స్ ఇంత ఫాస్ట్గా ఉండేవి కాదు. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎంత ఫాస్ట్ ఉంది. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే లక్షలాది ప్రజలు వినగలుగుతారు. ఆ కాలంలో కేవలం మరుసటి రోజు పేపర్ వస్తే తప్ప విషయం ఏం జరుగుతోందని ప్రజలకు తెలియని సందర్భం అది. ఇప్పుడు 1 సెకండు ల్యాగ్తోనే ప్రజలు డైరెక్ట్గా ఈవెన్ లైవ్ కూడా వినగలుగుతున్నారు. కాబట్టి ఇటువంటి టెక్నాలజీ ఉన్న సందర్భంలో ప్రజలను చేరడం చాలా సులభం, ప్రజల మీద ప్రభావం చూపించడం కూడా చాలా సులభం. ముఖ్యంగా మీడియా కూడా పాజిటివ్గా మార్పులు తీసుకొస్తామని, నిజాన్నే ప్రజలకు చేరాలి అని మీరంతా కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఈ మా సందేశాలను ప్రజలకు చేర్చడం ఇంకా చాలా సులభం అవుతుందని నేను నమ్ముతున్నాను. మురళి గారు నిన్న ప్రారంభించారు పార్టీ. ఈరోజు కరెక్ట్గా దాదాపుగా ఇదే సమయానికి నిన్న 8 గంటల సమయంలో ఇప్పటికి 23 గంటలైంది మీ పార్టీ ప్రారంభించి. ఈ 23 గంటల్లో మీరు గమనించిందేంటి? మా వెబ్సైట్కు విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. మా వెబ్సైట్కు విపరీతంగా ప్రజలు సజెషన్స్ ఇస్తున్నారు. మేనిఫెస్టోలో ఏ అంశాలు జాయిన్ చేయాలని తెలియజేస్తున్నారు. నాకైతే వందలాది వేలాది ఫోన్లు నాకు వచ్చాయి, వేలాది మెసేజెస్ వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే ఇంకా త్వరగా మా దగ్గరికి రండి సార్, మాతో పాటు ఇక్కడ చాలామంది సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కంగ్రాచులేటరీ మెసేజెస్ కూడా విపరీతంగా వచ్చాయి. ఈ 24 గంటలు కూడా కాలేదు, ఇందులో జరిగిన ప్రోగ్రెస్ చాలా ప్రోత్సాహకరంగా ఉంది మురళి గారు. అయితే ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించినంత వరకు 175 స్థానాలు, లేక పార్లమెంట్కి సంబంధించిన 25 ఎంపీ స్థానాలు, ఇక్కడ ఎలాంటి అభ్యర్థుల్ని పెట్టాలన్నది మీ ఆలోచన ఒకటి. రెండవది, అసలు అంతమంది అభ్యర్థులు మీకు దొరుకుతారా అంటే ఏమంటారు? ప్రజలు కోరుకుంటున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు, కానీ ఈ రాజకీయ పార్టీలు చాలామంది వారికి స్థానాలు ఇవ్వట్లేదు. నిజంగా ప్రజాసేవ చేసిన వాళ్ళు, ప్రజల కోసం పాటుపడేవాళ్ళు, వీరందరూ కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు, ప్రస్థాపిత రాజకీయాల పార్టీలు చూస్తే వాళ్లే సిట్టింగుల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే, కొన్ని పార్టీలు అయితే కాన్స్టిట్యుయెన్సీస్ని మార్చి, కొంతమంది వేరే విధంగా ప్రయత్నిస్తూ అవే మొహాలే మళ్ళా తిరుగుతున్నాయి. సేమ్ ఫేసెస్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్. నూతన రక్తం ఉంది. మన యువతరం ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు నిజంగా ప్రజాసేవ చేద్దామని చాలామంది సిద్ధంగా ఉన్నారు. చాలామంది క్యాండిడేట్స్గా మేము ఉంటామని కూడా చాలామంది నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఆల్ ఎ వెరీ వెరీ పాజిటివ్. కాబట్టి మీరు అన్నట్టు 175-25 క్యాండిడేట్లు దొరకడం అన్నది అసలు దుర్లభమే కాదు, ఇంకా వాళ్లలో సార్టింగ్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చే విధంగా ఉంది రెస్పాన్స్ చూస్తుంటే. ఓకే, కానీ జడియర్ ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ అనేటువంటి ఈ పార్టీ కేవలం జరగబోయేటువంటి ఒక 3 నెలలు 4 నెలల వ్యవధిలో జరగబోయేటువంటి ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని పనిచేయబోతోందా, లేక రేపు ఎన్నికల్లో మీ ఫలితాలు ఏ రకంగా ఉన్నా కూడా లాంగ్ రన్లో ఉండాలి అనేది మీ ఆలోచన? ఇది లాంగ్ టర్మ్. ఇది ఎవరైతే ఆశయాలతో వస్తారో ఆ పార్టీలు కొనసాగుతాయి, ఎవరైతే ఆశలు చూపెట్టడానికి వస్తాయో ఆ పార్టీలు త్వరగా మాయమవుతాయి. ఇది ఆశయాలతో వచ్చిన పార్టీ. కాబట్టి ఇది
ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఈ పార్టీ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. జడి గారు, ఇప్పటికే మీ పార్టీకి సంబంధించినంత వరకు ఒక కాన్స్టిట్యూషన్ కావచ్చు, పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కావచ్చు, కొంత రూపకల్పన జరిగే ఉంటుంది. ఏ రకంగా మన పార్టీ విధి విధానాలు ఉండాలి అనే విషయం మీద ఒక క్లారిటీ మీకు ఆల్రెడీ ఉంది. మీరు చెప్తున్నారు కొత్త రక్తం రావాలి అని చెప్పి. కానీ ఎగ్జిస్టింగ్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి సఫికేషన్ వల్ల కావచ్చు, లేక టికెట్లు రాకపోవడం వల్ల కావచ్చు, లేక ఏ ఇతర కారణాల వల్ల కావచ్చు, మీ పార్టీలో చేరతాము అంటే చేర్చుకుంటారా లేక చేర్చుకోరా? వాళ్ళు పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు వాళ్ళ అప్లికేషన్లు కన్సిడర్ చేస్తాం డెఫినెట్గా. నిన్నే నేను చెప్పాను, రామాయణం అన్నది పశ్చాత్తాపం వల్ల రామాయణం వచ్చింది. ఒక పక్షిని చంపానని పశ్చాత్తాపపడి వాల్మీకి రామాయణాన్ని రాయగలిగాడు. సో ఆ విధంగా పశ్చాత్తాపంతో వస్తే వాళ్ళ అప్లికేషన్లు చూద్దాం, కన్సిడర్ చేద్దాం అన్నది నేను తెలియదు. కానీ మళ్ళీ మీరు అన్నారు ఈ మోసపోసినటువంటి రాజకీయ పార్టీలు వద్దు అనే ఉద్దేశంతో కొత్త రక్తంతో రావాలి, యువత కావాలి అని చెప్పి పెడుతున్నాను పార్టీ అని చెప్పి. మీరు చెప్పినట్టుగా మళ్ళీ ఆ పాత నాయకులే పశ్చాత్తాపం అనేటువంటి పేరు మీద మళ్ళీ మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీ పార్టీ కూడా అదే మోసపోసిన పార్టీగా మారిపోయే ప్రమాదం లేదా? ఎందుకంటే ఇప్పుడు పార్టీలు ఎవరు అభ్యర్థుల మీద నడవట్లేదు, పార్టీలన్నీ కూడా ఒక నాయకుడి మీదే నడుస్తున్నాయి. ఆ ఒక నాయకుడు తన అభిప్రాయాల్ని రుద్ది ఇక్కడ ఆ విధంగా పార్టీల్లోనే ప్రజాస్వామ్యం లేదు. కాబట్టి మా పార్టీలో ఎవరినైనా క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారంటే అది నేను డిక్లేర్ చేయను, మా కమిటీ ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్కటి బేరీజు వేసి ఫైనల్గా నిర్ణయిస్తారు. కాబట్టి ఇప్పుడు మిగతా పార్టీల్లో జరుగుతున్నట్టు ఒక్క నాయకుడే డిసైడ్ చేసే పరిస్థితి ఉండదు మా దాంట్లో. కాబట్టి ఎవరైనా వస్తే మిగతా వాళ్ళలాగా వాళ్ళ అప్లికేషన్ కూడా చూస్తాం, చూసి కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది కమిటీ నిర్ణయిస్తుంది మా పార్టీలో. కానీ ఇది ఖచ్చితంగా వ్యక్తి సెంట్రిక్గా ఉండే పార్టీగా ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే ఒక వ్యక్తి ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నటువంటి పార్టీ కాదా ఇది? లక్ష్మీనారాయణ గారి ఆలోచన, లక్ష్మీనారాయణ గారి విధానం, లక్ష్మీనారాయణ గారి భావజాలం, దానిలోంచి ఉద్భవించిన పార్టీ కాదా ఇది? నా ఆలోచన ఎప్పుడు కూడా ప్రజల ఆలోచనలే, ప్రజల ఆలోచన నుంచి పురుడు పోసుకున్న పార్టీ ఇది. నాదంటూ ఆలోచన కాదు, ఈ ఆలోచనలన్నీ కూడా ప్రజలు నాకు ఇచ్చిన ఆలోచనలు. కాబట్టి ఇది నా ఆలోచనలతో ఏర్పడిన పార్టీ కాదు, ఇది ప్రజల ఆలోచనలతో పుట్టిన పార్టీ అని నేను ముందే చెప్పాను. లక్ష్మణ్ గారు, గతంలో ఒక 4 ఏళ్ల క్రితం ఎన్కౌంటర్ ప్రోగ్రాంలో మీరు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో నేనే మిమ్మల్ని అడిగాను. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇలాగే మీలాగే ఒక మంచి ఆలోచనతో ప్రజల్లో ఒక మార్పు కావాలి అనే ఉద్దేశంతో లోక్సత్తా అనేటువంటి ఒక వేదికని ప్రారంభించారు. తర్వాత అది రాజకీయ పార్టీగా రూపకల్పన పొందింది. కానీ వారి సక్సెస్ చాలా పరిమితంగానే ఉంది. మీ పరిస్థితి కూడా అలా ఎందుకు కాదనుకుంటున్నారు అని చెప్పి అడిగాను. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీరు దాని గురించి ఏం సమాధానం చెప్తారు? సేమ్ ఆ రోజు ఏం సమాధానం చెప్పాను అదే సమాధానం చెబుతాను. 4 ఏళ్ల తర్వాత కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏం తగ్గలేదా? ప్రభావితం లోక్సత్తా ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత కూడా ఇంకా పెరిగాయి కాన్ఫిడెన్స్ లెవెల్, ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. ఎందుకంటే ప్రజల హృదయాల్లో ఉన్న స్పేస్ చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఈ విధానాన్ని తీసుకువెళతాం. సంఘ సంస్కరణకి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జయప్రకాష్ నారాయణ గారు చేసిన ప్రయత్నాలను మేము ఆదర్శంగా తీసుకుని ఇంకా వేగంగా ముందుకు వెళతాం. అక్కడికి ఇక్కడికి కంపారిజన్ చేయమంటే మీరు ఏం చేస్తారు? ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారు కూడా ఒక మంచి ఆలోచనతోనే ఆ రోజు ఒక పార్టీ స్టార్ట్ చేశారు. సరే, కొంతమేరకు ప్రయత్నం చేశారు, వారొక్కరు ఎమ్మెల్యే కాగలిగారు. కానీ అది పరిమితంగానే అయింది. వారు కూడా కొంత రియలైజ్ అయ్యారు, ఈ వ్యవస్థలో ఇలాంటి పరిస్థితుల్లో అంత త్వరగా మార్పు తీసుకురావడం కూడా సాధ్యం కాదు అని చెప్పి అనిపించింది వారికి కూడా. మీకు కూడా అలాగే ఒక 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత అనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా 2040 సంవత్సరాల వరకు భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా ఉండదు. యువతరం ఏదైనా ఒక సమాజానికి ప్రైమ్ మూవర్స్, వాళ్ళు ఒక సమాజాన్ని ముందుకు నడిపించాలంటే యువతరం పాత్ర చాలా ముఖ్యం. ఫార్చునేట్గా ప్రస్తుతం యువతరం సంఖ్య చాలా పెద్ద సంఖ్యలో ఉంది. వాళ్ళందరూ ఆలోచన పరులుగా ఉన్నారు. కాబట్టి ఆ యువతరాన్ని రీచ్ అవ్వడం, యువతరాన్ని మన ఆలోచనలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే నేను కాలేజెస్, స్కూల్స్లో వెళ్ళినప్పుడు ఎంతో చైతన్యం చూశాను ఈ పిల్లల్లో. వాళ్ళందరూ కూడా ఏదో చెయ్యాలి, ఏదో మార్పు రావాలన్న తపనతో ఉన్నారు. అది ఒక పెద్ద పాజిటివ్ ఫ్యాక్టర్ మురళి గారు కంపేర్ టు జయప్రకాష్ నారాయణ గారు చేసిన ఆ ప్రయత్నానికి. ఇప్పుడున్న వ్యవస్థలో యువతరం చాలా ఉంది. యువతరం ఎప్పుడైతే కన్విన్స్ వస్తారో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ బంధువుల్ని కూడా ప్రభావితం చేయగలరు వాళ్ళు. అందువల్ల అది పెద్ద పాజిటివ్ ఫ్యాక్టర్గా
నేను అనుకుంటున్నాను ప్రస్తుతం వెళుతున్న మా ప్రయాణంలో. కానీ దేశంలో ఇదే తరహా ఆలోచన విధానంతో ఒక ప్రత్యేక పరిస్థితిలో పుట్టినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ రోజున లోక్పాల్ బిల్కి సంబంధించిన వ్యవహారం మీద, అవినీతికి సంబంధించిన వ్యవహారం మీద ఢిల్లీ వేదికగా ఒక పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, ఆ ఆందోళనలో కాలక్రమంలో అది ఒక ఆమ్ ఆద్మీ పార్టీగా రూపాంతరం చెందడం చూసాము. ఇప్పుడు ఆ పార్టీతో మీరు భవిష్యత్తులో సెయిల్ అవ్వడం కానీ, లేక ఆ పార్టీ ఆలోచన విధానాన్ని కొంత తీసుకోవడం కానీ ఏమైనా చేసే ఆలోచన ఉందా మీకు? ఆలోచనలు అన్ని పార్టీల నుంచి తీసుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మంచి దండ కావాలంటే, ఒక మంచి హారం కావాలంటే అందులో రకరకాల పుష్పాల ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఏ పార్టీ అయినా అందులో మంచి విషయాలు, అంశాలు ఉంటే వాటన్నిటినీ తీసుకుంటాం, కేవలం ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే కాదు. కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్న మంచి విషయాలు కలిసి ఒక మంచి దండను కట్టి ప్రజలకు ఇద్దామన్నదే మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా కంటెస్ట్ చేస్తారంటుంది. మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నిలబడి ఉన్నారు. అలాంటి పార్టీలతో ఏదన్నా శైలి అయ్యే ఆస్కారం ఉందా? ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కానీ, లేక ఆ పార్టీతో జత కట్టడం కానీ, అలాంటి ఆలోచన మీకు ఏమైనా ఉందా? మేము మా పార్టీని నిన్నే మొదలైంది కార్యక్రమాలు. మేము ఇండివిజువల్గా వెళ్ళగలమన్న కాన్ఫిడెన్స్ మాలో ఉంది, ఆ విధమైన ఆత్మవిశ్వాసం ఉంది. చూద్దాం, ఫైనల్గా మా పార్టీలో ఉన్న కమిటీలు కానీ ప్రయాణంలో ఎదురయ్యే మంచి బాటసారి ఉంటే మంచి బాటసారిని ఆ టైంలో వచ్చిన పరిస్థితులను బట్టి చూద్దాం. కాబట్టి ప్రస్తుతం అయితే మటుకు మేము ఇండివిజువల్గానే వెళ్తాము, ఆ విధమైన మార్గంలోనే వెళతామన్నది దృఢంగా నాకు మా పార్టీలో ఉన్న సభ్యులందరికీ కూడా ప్రగాఢమైన ఇచ్చ. ఆ విధంగానే ముందుకు వెళతాం. సామాన్య ప్రజలకి సంబంధించినటువంటి పేరుతో ఆమ్ ఆద్మీ అనేటువంటి ఒక పేరుతో వచ్చినటువంటి పార్టీ మీద ఈరోజు పెద్ద ఎత్తున విమర్శలు. ఆ పార్టీ కూడా మిగతా రాజకీయ పార్టీలాగే అనేక రకాలైనటువంటి అవినీతి మరకలు అంటించుకుని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. పుట్టినటువంటి విధానం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ పార్టీ మీద వచ్చినటువంటి ఆరోపణలు. మీ పార్టీ కూడా ఇప్పుడు ఒక భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ అంటున్నారు. కానీ రాబోయే క్రమంలో మీరు కూడా తప్పనిసరిగా మిగతా పార్టీలాగే ఎందుకు మారిపోరు అని మీరు చెప్పగలుగుతారు? నా మీద నాకు విశ్వాసం ఉంది, అందువల్ల ఇది మిగతా పార్టీలుగా మారదు అన్నది నా ప్రగాఢమైన విశ్వాసం. ఓకే, ఇప్పుడు జరిగేటువంటి ఒక చర్చ ఈరోజు ఈ క్షణంలో ఇప్పుడు లక్ష్మణ గారు పార్టీ పెట్టడం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఎందుకంటే ఒక కొత్త రాజకీయ పార్టీ పెడితే ఎగ్జిస్టింగ్ అధికార పార్టీకి లాభం అన్నా జరగాలి, లేదు నష్టం అన్నా జరగాలి. ఆ రకంగానే ప్రజలు ఎందుకు చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని? ఈ పార్టీ పెట్టడం ప్రజలకు లాభం, మోసం చేసే రాజకీయాల పార్టీలకు నష్టం, ఇది నేను చెప్పగలను. కానీ ప్రధానమైనటువంటి పోటీ వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం ఉన్న ఈ సందర్భంలో ఈ రోజున ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఓటు, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం లక్ష్మణ గారి పార్టీ పనిచేసే ఆస్కారం లేదా? తద్వారా అధికార వైసీపీకి లాభం జరిగే ఆస్కారం లేదా? మేము ఓట్లు చీల్చడానికి రావలేదు, సీట్లు చీల్చి అధికారం తీసుకోవడానికి, ప్రజాసేవ చేయడానికి వచ్చాము. మేము ఓట్లు చీల్చడానికి రాలేదు. మేము ఓకే, సీట్లు వస్తే దట్స్ ఫైన్. కానీ సీట్లు వచ్చేటువంటి క్రమంలో జనరల్గా ఒక 5 ఏళ్ల పాటు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత కొంత యాంటీ గవర్నెన్స్ అనేది కొంత డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. అది ప్రతిపక్ష పార్టీలు ఇంటోటో తీసుకోవాలని ప్రయత్నం చేస్తాయి. కానీ ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ప్రవేశిస్తే వారికి కూడా కొన్ని ఓట్లు పడి, లేకపోతే కొన్ని సీట్లు వచ్చి అల్టిమేట్గా అధికార పార్టీకి లాభం కదా? వచ్చే ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీకి మిగతా పార్టీలకి పోటీ ఉండబోతుంది. జై భారత్ పార్టీ ప్రధానమైన పార్టీగా ఉండబోతుంది, అది మిగతా పార్టీలతో పోటీ పడుతుంది. సో ఆ విధంగా ఓట్లు చీల్చడము ఎవరికి లాభం, ఎవరికి నష్టం కాదు. ఫైనల్గా ప్రజలకు లాభం చేకూరాలి. మోసం చేసి ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్న పొలిటికల్ పార్టీలకు నష్టం కలగాలన్నది మేము అనుకుంటున్నాం. సహజంగా లక్ష్మణ గారిని ఇప్పుడు చదువుకున్నటువంటి వ్యక్తిగా, కేవలం కులానికి సంబంధించిన వ్యక్తిగా చూసేటువంటి పరిస్థితి లేదు. చాలామంది మిమ్మల్ని ఆ రకంగానే అప్రిషియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ కుల రాజకీయం కూడా ఇప్పుడు ఏపీలో చాలా బలంగా నడుస్తున్న సందర్భంలో ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా, లేక ఆల్రెడీ ఆ కులం పేరు మీద ఉన్నటువంటి పార్టీ, లేదా ఆ కులం వల్ల వచ్చినటువంటి పార్టీకి నష్టం చేకూర్చడం కోసం కదా ఈ పార్టీ? అన్ఫార్చునేట్గా మనం కులాల గురించి చర్చలు బాహాటంగా చేయడం అన్నది చాలా
దురదృష్టకరం. నేను ఎప్పుడు కూడా అంటాను, మన మతం మన పూజ గదిలో ఆగిపోవాలి, మన కులం మన గడప దగ్గర ఆగిపోవాలి. మనం గడప నుంచి బయటికి వచ్చిన తర్వాత భారతదేశ నాగరికులుగా జై భారత్ అంటూ ముందుకు నడవాలి అని నేను ఎప్పుడు చెప్తాను. లక్ష్మణ్ గారు, మీరు కాబట్టి చదువుకున్న ఆ విధంగా వ్యక్తిగా కులముద్ర అన్నది చదువుకున్న వ్యక్తిగా పరిస్థితులు గమనించిన వ్యక్తిగా మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంటారని చెప్తున్నటువంటి మీకు ఆ రకమైన అభిప్రాయం ఉండకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా ఓటర్లు చూసే ఆస్కారం అయితే ఉంటుందిగా. ఆ విధంగా ఓటర్లు చూసే ఆస్కారం లేదు. ఎందుకంటే నేను మొన్న విశాఖపట్నంలో కంటెస్ట్ చేసినప్పుడు నాకు సుమారుగా 2,88,000 మీరు చెప్పినట్టు 854 ఓట్లు వచ్చాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక కులం అని చూడలేదు, నన్ను ఒక ప్రజలకు సేవ చేసే వ్యక్తిగా చూశారు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీని కూడా ఆ విధంగానే చూస్తారు. ఈ విధమైన అంతరాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడా మాకు అవరోధాలు కావు అని నేను అనుకుంటాను. జనసేన పార్టీతో కొంతకాలం సేల్ అయినటువంటి మీరు ఆ పార్టీతో డిఫర్ అయ్యారో, సరే ఆ పార్టీతో మీరు వద్దనుకున్నారు, ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నారు. కానీ మీరు తీసుకొచ్చిన ఈ పార్టీ ఖచ్చితంగా జనసేన పార్టీ అవకాశాలని దెబ్బతీయదు అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? అన్ని పార్టీల అవకాశాలను దెబ్బతీస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. ఒక పార్టీనే కాదు, అన్ని పార్టీల అవకాశాలను దెబ్బతింటుంది. ప్రజల సేవ కోసం ముందుకు వెళుతుంది అన్నది మా కాన్ఫిడెన్స్. ఒక స్పష్టమైనటువంటి హామీ ఈ వేదిక నుంచి మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా ప్రజానికానికి? ఎందుకంటే ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, మతాల ఇంపాక్ట్ చాలా బలంగా ఉంది, కులాల ఇంపాక్ట్ చాలా బలంగా ఉంది. అటువంటి ఈ సందర్భంలో మీ పార్టీ మిగతా పార్టీలకి భిన్నం అనే కాన్ఫిడెన్స్ మీరు ఏ రకంగా ఇవ్వగలుగుతారు? ఖచ్చితంగా కొన్ని పార్టీలు కులాల కార్డుతో వచ్చాయి, కొన్ని పార్టీలు మతాల కార్డుతో వచ్చాయి. మేము నిజాయితీ కార్డుతో వస్తున్నాం. మేము నిజాయితీ కార్డుతో వస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. సో ఆ విధమైన భరోసా నేను ప్రజలకు ఇవ్వగలుగుతాను. ట్రాన్స్పరెన్సీకి సంబంధించి ఏం చెప్పగలుగుతారు మీరు? ఎందుకంటే ఈరోజు లోపించిందే అది. పాడన్ ట్రాన్స్పరెన్సీకి సంబంధించి, పారదర్శకతకు సంబంధించి రాజకీయ పార్టీలో లోపించిందే ఆ పారదర్శకత. ఎస్, ఈరోజు పారదర్శకతకు సంబంధించి మీ పార్టీ ఏ రకంగా ప్రజానికం ముందు బ్లాక్ అండ్ వైట్లో మీ పార్టీ వ్యవహారాలు ఉంచగలుగుతారు మీరు? జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేసే ప్రతి పనికి కూడా థర్డ్ పార్టీ ఆడిటింగ్ ప్రజలే చేస్తారు. ఒక రోడ్డు వేసే కాంట్రాక్టు ఇస్తే ఆ కాంట్రాక్టు మొత్తాన్ని, ఆ రోడ్డు వేసే ప్రక్రియను ప్రజలే మానిటర్ చేస్తారు. ఒక హాస్పిటల్లో ఉన్న వ్యవస్థలను ప్రజలే మానిటర్ చేస్తారు. ఒక స్కూల్లో జరుగుతున్న విధి విధానాలు ఎలా ఉన్నాయి ప్రజలే మానిటరింగ్ చేస్తారు. ఇటువంటి వ్యవస్థను తీసుకొస్తాం. కొద్ది రోజులు ఆగండి, మా మేనిఫెస్టో ఏ విధంగా ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తుందో. లక్ష్మణ్ గారు, చివరిగా అడుగుతున్నటువంటి ప్రశ్న, అధికారంలోకి వచ్చిన తర్వాత థర్డ్ పార్టీ మానిటరింగ్ ఉంటుంది అని చెప్తున్నారు, కానీ నేను అడుగుతున్న ప్రశ్న, అసలు పార్టీకే ట్రాన్స్పరెన్సీ ఉంది అని చెప్పి, ఈ పార్టీ వివిధ వ్యవహారాల్లోనే ట్రాన్స్పరెన్సీ ఉంది అని చెప్పి ప్రజానికానికి మీరు ఏ రకంగా భరోసా ఇవ్వగలుగుతారు? ఆ పార్టీ అధ్యక్షుడే ట్రాన్స్పరెన్సీకి ప్రతీక. ఈ కాన్ఫిడెన్సే సరిపోతుంది ప్రస్తుతానికి. ఆ తర్వాత మా రాబోయే రోజుల్లో మా చర్యలను బట్టి ఆ ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుందో ప్రజలు చూడబోతున్నారు. మురళి గారు, ఓకే సార్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. లైవ్లోకి వచ్చినందుకు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. విష్ గుడ్ లక్. ఏ రకంగా మీ పార్టీ ప్రజానికం ఆమోదం సంపాదించుకోగలుగుతుందో చూద్దాం. లైవ్లోకి వచ్చే అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు లక్ష్మణ్ గారు. ఇది లక్ష్మణ్ గారు మనోగతం. ఇప్పుడు వారు చెప్తున్న దాని ప్రకారం ఏపీలో ఒక కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ ఉంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కానీ ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితుల్లో మరి ఆ స్పేస్ ఉంది అనేది ఏ రకంగా ప్రజానికం మాటల ద్వారా కాదు చేతల ద్వారా ఏ రకంగా నిరూపిస్తారనేది చూద్దాం.